డెలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ధారా నిర్వహించిన రాయలసీమ పిక్నిక్ విజయవంతమైంది. టెక్సాస్లోని మయర్స్ పార్క్ అండ్ ఈవెంట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు భారీ సంఖ్యలో హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. అన్ని రకాల రాయలసీమ సహజ వంటల్ని అక్కడికక్కడే వండి అందరికీ అందజేశారు. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ధారా ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మెకిన్నేలోని మయ్యర్స్ పార్క్ అండ్ ఈవెంట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో నివసించే రాయలసీమ వాసులు కుటుంబ సభ్యులతో హాజరై సందడి చేశారు. ఇక నిర్వాహకులు రాయలసీమ అల్పాహారంతో ఆహ్వానితులకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి సత్కరించారు. అన్ని రకాల రాయలసీమ సహజ వంటలను అక్కడికక్కడే వండి అందించడం ఈ పిక్నిక్ ప్రత్యేకత. రాగి సంగటి, రవ్వ లడ్డూలు, కోడి పులుసు, మటన్ కూర వంటి రకరకాల గుమగుమలాడే వంటకాలను ఏర్పాటు చేశారు. రాయలసీమ మాండలికంలో సరదా మాటలతో అందరూ ఆనందంగా గడిపారు. పెద్దలతో పాటు పిల్లలు చక్కగా అన్ని ఆటల్లో పాల్గొన్నారు. లేడీస్ హెన్నా, కిడ్స్ ఫేస్ పెయింటింగ్, రఫెల్ గిఫ్ట్స్, వెండర్ బూత్స్ వంటి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాయలసీమకి చెందిన వాళ్ళంతా ఒక చోట చేరి సరదాగా గడపడం అందరినీ ఆనందపరిచింది. రాయలసీమ వాసులను ఒక గూటి కిందకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ గురించి చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. భారతదేశం నుండి వచ్చే తల్లిదండ్రులకి సహాయ సహకారాలు అందించడంతో పాటు రానున్న తరాలకి రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు తెలియచేయడానికి ఈ సంస్థను స్థాపించినట్టుగా తెలిపారు. ఇక ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ డారా అనేది ఆల్మోస్ట్ ఒక 13-14 ఏళ్ల క్రితము మన డాలస్ లో ఉద్భవించిన సంస్థ. ఇది ఒక చిన్న సంస్థ లాగా, అంటే ఒకసారి మనం అందరం ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ రాయలసీమ నుంచి వచ్చేసి మనం అందరం ఒక పిక్నిక్ లాగా చేసుకుందామని కలిసిన సంస్థ ఏదైతే అక్కడ స్టార్ట్ అయిన ఏదైతే ఉందో మాకు స్పార్క్, అక్కడ నుంచి ఆల్మోస్ట్ అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు ఈ రోజు 2025 లో మేము ఆల్మోస్ట్ ఒక 3500 to 4000 పీపుల్ ఇక్కడ మా దగ్గర మన మేయర్స్ పార్క్ అని చెప్పేసి మెకినీలో అక్కడ చేస్తున్నాము. అక్కడ వచ్చి బ్రహ్మాండమైన మన నాన్ వెజ్ భోజనం ఏంది, వెజ్ భోజనం ఏంది, లేకపోతే పొద్దున నుంచి ఇవాళ పొద్దున ఆల్మోస్ట్ 6:30 నుంచి మన వాలంటీర్స్ వచ్చి అన్ని సెటప్ చేసేసి 9 o'clock నుంచి విపరీతమైన క్రౌడ్ రావడం జరిగింది. మనము దోశలు అంటే బ్రేక్ఫాస్ట్ రాయలసీమ అథెంటిక్ దోశలు కానీ లేకపోతే కారపొడేస్ కానీ అవన్నీ కూడా దోశలకు జరిగింది. అదొక కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మనకు వెజ్ నాన్ వెజ్ అంటే అథెంటిక్ రాయలసీమ ఏదైతే మన రాగి సంకటి కానీ లేకపోతే మన చికెన్ మటన్ పులుసు కానీ ఇవన్నీ పెట్టి, అది కాక ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఓన్లీ వెజ్ ఇచ్చేసేసి అందరికీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇది రాయలసీమ అనేది ఇక్కడ నార్త్ అమెరికాలోనే కాకుండా ఇది మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. మన సిగ్నేచర్ ఈవెంట్. ఇది కాకుండా మేము చాలా ఈవెంట్లు నార్త్ అమెరికాలో చేస్తాం. దగ్గర సంవత్సరానికి ఒక 4-5 ఈవెంట్లు చేస్తాం ఇక్కడ. ఇది కాకుండా బ్యాక్ రాయలసీమలో కూడా ఇక్కడ వచ్చిన ఫండ్స్ తోటి బ్యాక్ రాయలసీమలో నీడీ పీపుల్ ఉంటారు కదా, ఈ వృద్ధాపులు కానీ లేకపోతే మన చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ కానీ బ్రహ్మాండంగా మేము వాళ్ళకు డొనేషన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాము. ఇది కాకుండా కూడా మేము ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్టాల్స్ అన్ని పెట్టినాం. చాలా మంది మన ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టుకొని అది బట్టలే కానీ లేకపోతే వేరే పెయింటింగ్సే కానీ లేకపోతే ఇంకా మన రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మాతో పాల్గొన్నారు. అది కాకుండా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఫుడ్ డ్రైవ్ పెట్టామన్న. ఫుడ్ డ్రైవ్ ఏంటంటే చాలా మంది దాతలు ఇక్కడ మన ఫుడ్ క్యాన్స్ ఉంటాయి కదా, అది కూడా డొనేట్ చేయడమే. దగ్గర ఆల్మోస్ట్ ఒక 500-600 క్యాన్స్ మేము కలెక్ట్ చేయడం అయింది పొద్దున్న నుంచి. దీన్ని హంగర్ మిటావ్ అనే ఆర్గనైజేషన్ తోటి మేము డ్రైవ్ చేస్తున్నాం దీన్ని. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వివిధ ఏరియాలో మేము బ్రహ్మాండంగా రాయలసీమ బ్రహ్మాండమైన ఈవెంట్ లాగా మేము ఒక సిగ్నేచర్ ఈవెంట్ లాగా మేము చేస్తుంటాం అనమాట ఎవ్రీ ఇయర్. ఈ రోజు డాలస్ లో ఒక దాదాపు 2,000 to 3,000 పీపుల్ ఇక్కడ అంతా సమావేశమయ్యారు. రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి, రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ కల్చర్, ప్రమోటింగ్ ద సర్వీస్ అండ్ ఆల్సో ఇస్ ధారా డల్లస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డల్లస్ లో. ప్రతి తెలుగు వాళ్ళు దీనికి ఏదో టైంలో వచ్చి దీనికోసము వాలంటీర్ చేయడం అయితేనేమి, దీని కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే జరుగుతూ ఉంది. దీని వెనుక చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ధారా సిగ్నేచర్ ఈవెంట్ పిక్నిక్ 2025 మయర్స్ పార్క్ మెకినీలో చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి పెద్ద ఎత్తున డాలస్లో నలుమూలల నుంచి రాయలసీమ వాసులు, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా రిజిస్టర్ చేసుకొని మరి వచ్చారు. ధారా పిక్నిక్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ అన్ అథెంటిక్ ఈవెంట్. ఈ ఈవెంట్లో మనము రాయలసీమ సంబంధించిన భోజనాలు,
రాగి సంగటి, మటన్, ఇలా స్పెసిఫిక్ టు ద రాయలసీమ వంటకాలు తయారు చేసి అందరికీ మేము అందజేయడం జరుగుతుంది. ఈరోజు దారా ఇంకొక ఈవెంట్ కోఆర్డినేటర్ లైక్ హంగర్ మిటావ్ అనే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఒక ఫుడ్ క్యాన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 600 to 700 క్యాన్స్ స్పాన్సర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ టు ద స్పాన్సర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద people who came and enjoyed the day at Myers Park for a Dara picnic event. Also, I would like to congratulate and give appreciation to all the volunteers. Like Dara has 3-4 committees, advising committee, like a core committee, standing committee and executive committee. అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.